నాన్నగారు అంటే మీరు ఫస్ట్ అంటే ఎలా తెలిసింది ఇది ముందు నాన్నగారు మీకు తెలిసిన తర్వాత నాన్నగారితో పంచుకున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నది అసలు? ఎందుకంటే ఒక గొప్ప విషయం కదా ఇది. ఎలా ఫీల్ అయ్యారు అసలు? చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నువ్వు ఇంటికి రా, మనం సెలబ్రేట్ చేసుకుందాం. ప్రిపరేషన్ టైంలో కూడా అసలు పండుగలు ఉన్నాయి, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇంటికి వెళ్ళకపోయేదాన్ని. వాళ్ళు ఊకే తిట్టేవాళ్ళు, ఎందుకు రావు. అమ్మ టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్కి, ఇది ఊరికే ఒక 2-3 days చదివితే వచ్చేది కాదు, దీనికి చాలా అవర్స్ కూర్చోవాలి. నేను మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు లైబ్రరీలోనే ఉండేదాన్ని. ఎక్సెప్ట్ మీకు ఇంపాక్ట్ స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వలేదా మీరు? ఎందుకంటే చదవడం అంతసేపు చదవడం అంటే హారిబుల్ కదా, ఎలా ఫీల్ అయ్యారు? మాకు టెక్నికల్ సబ్జెక్ట్స్ 13 ఉండేవి, జనరల్ స్టడీస్ ఒక 10+ సబ్జెక్ట్స్ ఉండేవి. వీటన్నిటి సబ్జెక్ట్స్ అసలు ఎలా రివైజ్ చేయాలనేది అసలు చాలా పెద్ద ఇష్యూ ఉండేది ఫస్ట్లో. తర్వాత ఇంకా అప్పుడప్పుడు స్ట్రెస్కి కూడా గురయ్యాను. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి నేను యోగా చేసేదాన్ని. రిలీఫ్ కోసం యోగా అండ్ మెడిటేషన్ చేసేదాన్ని. చాలా చాలా యాక్టివ్గా అనిపించేది నాకు. ఓకే, సో నిజంగానే మీలాగా సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. కానీ నిజంగానే కొంతమంది తల్లిదండ్రులు ఇంకేం చదువుతావాలి, పెళ్లి చేసుకో అన్న తల్లిదండ్రులకి కానీ, చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ఇంక చదివేందుకులే అనుకునే వాళ్ళకి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు లిటరసీ రేట్ చూసుకుంటే అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు లిటరసీ పర్సంటేజ్. కానీ అబ్బాయిలకి చాలా ఛాన్స్ ఇస్తున్నారు. 30 years వచ్చేదాకా కూడా నువ్వు ట్రై చేయి, ఏం కాదు అని అంటున్నారు. కానీ అమ్మాయిలకి అంత ఏజ్ వరకే టైం ఇవ్వట్లేదు ప్రిపేర్ అవ్వడానికి, ఏదో ఒక జాబ్ చూసుకోవడానికి అంత టైం ఇవ్వట్లేదు. ఏదో ఇచ్చినా కూడా 1-2 years టైం ఇచ్చి మళ్ళీ తర్వాత పెళ్లి చేసేస్తున్నారు. ఇన్ కేస్ పిల్లలు ఏమన్నా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు సాధించగల నమ్మకం ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్, అది నేను చెప్తాను. నిజంగానే చూస్తూ చాలామంది మీలాగని విద్యార్థులు కష్టపడుతున్నారు, పాపం మంచి మెరిట్ కొడుతున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి అందరికీ ఇవ్వడం అంటే అది సాధ్యం కాని విషయము. ప్లాన్ బి కూడా పెట్టుకోవాలి, ప్లాన్ ఏ ప్లాన్ బి అట్లా పెట్టుకునే ఉండాలి. ఇప్పుడు నేను ఎంటెక్ జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ఎంటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఏమీ రాలేదు. ఎంటెక్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను ఒక ప్రొఫెసర్ అవ్వాలి, ఏదో ఒక విధంగా ఎంటెక్ చేసి తర్వాత పిహెచ్డి చేసి ఒక ప్రొఫెసర్ అయినా అవ్వాలని చెప్పేసి ఆ థాట్తో నేను ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఇన్ ద మిడిల్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఈ నోటిఫికేషన్స్ పడ్డాయి. సో ఇవి రాకపోయినా నేను ఏదో ఒక విధంగా ప్రొఫెసర్ అయినా అయ్యేదాన్ని. దట్ ఈస్ మై ప్లాన్ బి. సూపర్. మొత్తానికైతే మీకంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇలా వెళ్తే బాగుంటుంది. కానీ మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేశారా, మీరే ఓన్గా డెసిషన్స్ అన్ని తీసుకున్నారా? ఫ్రెండ్స్ సర్కిల్లో డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇలా ఉంటుంది మార్కెట్లో, ఇలా మనకు పెద్ద కంపెనీస్ రావు, ఇట్లా ప్రొఫెసర్గా అవ్వాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్స్కైనా ప్రిపేర్ అంతా అనాలిసిస్ చేస్తూ ఉండేదాన్ని. ప్రొఫెసర్స్ కూడా చాలా గైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఓయూలో ప్రొఫెసర్స్ చాలా గైడ్ చేశారు నాకు, లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడితే మీరు ప్రిపేర్ అవ్వండి అని ఎంకరేజ్. క్లాస్ టైమింగ్స్ చూసుకుంటేనే మిగతా టైంలో మీరు చదవండి, మీరు ఎలాగ హాస్టల్లోనే ఉంటున్నారు కదా అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ప్రొఫెసర్స్ కూడా. సో ఈ గైడెన్స్ అన్నిటినీ ఇంకా అనాలిసిస్ చేసి నేను ఒక డెసిషన్కి అయితే వచ్చాను. ఇంకా ఓకే, సో మామూలుగా అయితే మీరు గ్రూప్ 1లో కూడా 3 times క్వాలిఫై అయ్యారు. గ్రూప్ 1 అసలు 2 times పేపర్ లీకేజ్ అయిపోయింది, 2 times క్యాన్సిల్ అయిపోయింది, 3 times మంచి మార్క్స్ వచ్చాయి నాకు. ఇంకా దాని నుంచి నాకు చాలా మోటివేషన్ వచ్చింది, లైక్ నేను కూడా గ్రూప్ 1 సాధించవచ్చు, ఎందుకు ఈ నార్మల్ ఎగ్జామ్స్లోనే ఉన్న, లెటెస్ట్ ట్రై ఫర్ గ్రూప్ 1 అని అనుకున్నాను. ఇంకా గ్రూప్ 1కి మొదటి నుంచే ప్రిపేర్ అయ్యాను, ఏడబ్ల్యూ ఎగ్జామ్ తర్వాత నుంచే ప్రిపేర్ అవుతూ వచ్చాను. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొన్న క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అక్టోబర్లో మెయిన్స్ ఉంది, ఇంకా దానికే కోచింగ్ తీసుకుంటున్నాను.